నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రికి కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజండ్ల ఘనస్వాగతం పలికారు. త్రివర్ణ పతాక రంగుల బెలూన్లు, శాంతి కపోతాలను నారాయణ ఎగరవేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు ఆయన నివాళులు అర్పించారు. సభావేదికపై జిల్లా ప్రగతిపై తన సందేశాన్ని మంత్రి నారాయణ ఇచ్చారు. 15 పురస్కరించుకుని వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేసి అభినందించారు. మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ త్యాగాలు స్ఫూర్తిదాయకమని నారాయణ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలనగా సాగుతోందని పేర్కొన్నారు. ఈ 15 వేడుకల్లో మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జెడ్ శివప్రసాద్, జిల్లా మార్కెటింగ్ కమిటీ సభ్యురాలు గుణుకుల విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ చైర్మన్ చంచల్బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీగా ఉన్న సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుత్వం మాది. పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సముద్ర తీరం, పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, విస్తారమైన భూవనరులు, విద్యుత్తు మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండటం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటికే భారీ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపించబడి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాకు రానుండటంతో నెల్లూరు పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం లభించనుంది. ప్రస్తుతం జిల్లాలో 56 భారీ పరిశ్రమలు, 49,000 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి కల్పిస్తూ స్థాపించబడ్డాయి. అదేవిధంగా 36,000 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, 7,155 కోట్ల పెట్టుబడితో 3,20,000 మందికి ఉపాధి కల్పిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భవిష్యత్ పారిశ్రామిక అభివృద్ధికి మరింత బలమైన పునాది వేస్తూ జిల్లాలో 30 భారీ పరిశ్రమలు, 68,199 కోట్ల పెట్టుబడితో 93,000 మందికి ఉపాధి కల్పించేలా ఎంఓయూలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా నెల్లూరు జిల్లా రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక మరియు ఉపాధి కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉదయగిరి నియోజకవర్గం గతంలో అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంగా ఉంది. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రగతి పదవుల్లో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 పరిశ్రమలు 3,876 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుండగా వీటి ద్వారా 5,050 మందికి ఉపాధి అవకాశాలు లభించున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఉదయగిరి నియోజకవర్గ ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. అందరికీ
అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.